హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఉండి ఆలు పులావ్ చేసుకుందామండి. డెలీషియస్ రెసిపీ, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి రకరకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పులావ్ అనేది. అందులో ఇదొకటి అన్నమాట. ఆలుతో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈజీగా ప్రాసెస్ మేక్ చేసుకోవచ్చు. హెల్తీగా మీరు మీ లంచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం నేను బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నానండి. మీరు బాస్మతి రైసే తీసుకోవాలని లేదు, నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. మీరు మీ దగ్గర అవైలబుల్గా ఉన్న రైస్ తీసుకొని ప్రిపేర్ చేసుకోండి, నో ఇష్యూస్. అలాగే బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి, చక్కగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సోక్ చేసుకోవడానికి వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. జస్ట్ 10 to 15 minutes మనం నాననిస్తే రైస్ బాగుంటుందన్నమాట. ఆ తర్వాత మనం దీనిలోకి కావాల్సిన వెజిటబుల్స్ కూడా తీసుకుందాము. వెజిటబుల్స్ మాత్రం తినే వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుంది. ఎక్కువ స్పైసెస్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇది. ఓకేనండి. క్యారెట్స్, టొమాటో, ఆనియన్, అలాగే బీన్స్, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను నేను. పొటాటో, మెయిన్ ఇంగ్రీడియంట్ పొటాటో అన్నమాట. నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయని క్యారెట్ ఇవన్నీ వేస్తున్నానండి. మీరు ఓన్లీ ఆలు వేసుకున్నా సరిపోతుంది. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ వేసుకోండి, బాగుంటుంది. పులావ్లో, ఆలు పులావ్లో చక్కగా వాటర్లో ముక్కలు కట్ చేసేసి పైన తొక్కు తీసేసి పీల్ చేసేసి చక్కగా మీరు ముక్కలుగా కట్ చేసి అలా వాటర్లో వేస్తే ఆలూకి స్టార్చ్ ఉంటుంది కదండి, పొటాటోకి ఆ స్టార్చ్ అంతా పోతుంది. మనకి ఏంటంటే ముక్క మెత్తగా అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ముక్కలు ముక్కలుగా విడివిడిగా ఉంటుంది. సో అందుకని వాటర్లో వేసి నానపెడితే ఏంటంటే ఆ స్టార్చ్ అంతా పోతుందన్నమాట. సో అందుకే చక్కగా పీల్ చేసేసి ఆలుని ముక్కలుగా కట్ చేసి వాటర్లో అలా నానపెట్టేసాను అనమాట. అలాగే దీనికోసం బిర్యానీ స్పైసెస్ కూడా తీసుకున్నానండి. చాలా తక్కువ తీసుకున్నాను, ఎక్కువ స్పైసెస్ కూడా తీసుకోవట్లేదు. చాలా అంటే చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మీకు చూసారు కదా, కార్డమమ్, సినమమ్, అలాగే బిర్యానీ ఆకు, తర్వాత స్టారు, లవంగాలు 4, షాజీరా, ఇంతే. ఇంతకు మించి ఎక్కువ ఏం తీసుకోలేదు. చాలా అంటే చాలా తక్కువ తీసుకున్నాము. ఎందుకంటే స్పైసెస్ మనం రెగ్యులర్గా కూడా ఎక్కువగా తీసుకోకూడదు, మినిమం తీసుకుంటే బాగుంటుంది. మన హెల్త్కి కూడా మంచిది. స్పైసెస్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది కదా. ఇమ్యూనిటీ బూస్టర్స్ అనమాట ఇవి బిర్యానీ స్పైసెస్ అనేవి. అలా లైట్గా తీసుకుంటే ఏం కాదు. అలాగే దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి, స్టవ్ మాత్రం వెలిగించండి, వెలిగించడం మర్చిపోకండి, ఓకేనా. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే మీకు అవైలబుల్గా ఉంటే నేనైతే హోమ్ మేడ్ గీ అనేది యాడ్ చేశానండి. మీరు కూడా 1 or 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది గీ యాడ్ చేసుకుంటే. ఆయిల్ ప్లస్ గీ అనమాట, రెండు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఇంట్లోనే మేము గేదె పాలు తెప్పించుకుంటాం కాబట్టి మీగడ వచ్చినప్పుడు పక్కకు తీసి చక్కగా అది చేసేస్తాను. మాకు సరిపోతుంది అనమాట, బయట అయితే కొనము. అలాగే నేను జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుంటున్నానండి. నాట్ నెససరీ, మీకు ఉంటే అవైలబుల్గా ఉంటే వేయించుకోండి, లేకపోతే లేదు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట కిస్మిస్ మెయిన్. అసలు పులావ్ చేసుకున్నప్పుడు, మనం బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ కిస్మిస్ కానీ జీడిపప్పు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దలో పెట్టుకొని తింటే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకొని కిస్మిస్, జీడిపప్పు పక్కన తీసి పెట్టుకుందామండి. చూసారా, చక్కగా వేగిపోయినాయి కదా. జీడిపప్పు క్రంచీగా చక్కగా వేగితే బాగుంటుంది తినేటప్పుడు, రైస్లో పెట్టుకొని తింటే. అందుకే పక్కకు తీసేసుకున్నాం అనుకోండి, లాస్ట్లో టాప్ చేసుకుంటే కనుక క్రంచీగా ఉంటాయి. అలాగే దీనిలోనే ఉంచేస్తే రైస్లో ఉడికి మళ్ళీ మెత్తపడిపోతాయి కదా. అందుకని ఫస్ట్ తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట, లాస్ట్లో టాపింగ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదండి. సో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం దానిలోనే నేను కట్ చేసి పెట్టుకున్న వాటిల్లోనే ఆనియన్ సగమేమో ఫ్రైడ్ ఆనియన్ చేస్తున్నానండి.
కొంచెం ఆయిల్‌లోని మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది చక్కగా. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఎక్కువ ఆయిల్‌లో వేసేసి, దానిలో మనం ఎక్కువగా వేయించేసి, మళ్ళీ ఆయిల్‌ని మళ్ళీ యూజ్ చేసుకోవడము వేరే వేరే వాటిల్లో, ఇలా ఎందుకు అని నేను కొంచెమున్న ఆయిల్‌లోనే వేయించేస్తానండి. అప్పుడు మనకేంటంటే, మళ్ళీ ఆయిల్ మిగిలితే ఇంకో దేనిలో వేరే దానిలో యూజ్ చేయడం అట్లా అంతా మంచిది కాదు గదా! రీహీట్ చేయడము, ప్రీహీట్ చేయడము, మనం ఎక్కువగా హీట్ చేసిన ఆయిల్‌ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడము అంత మంచిది కాదు హెల్త్‌కి. సో, మనం ఎక్కువగా అలాగా ఎక్కువ ఆయిల్‌లో ఫ్రై చేసేయకుండా ఇలా కొంచెం ఉన్న ఆయిల్‌లోనే మనం ఫ్రై చేసేసుకుంటే బావుంటుంది చక్కగా. ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అవుతాయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఘీ ఏసాం కాబట్టి మనకి అలా కొంచెం బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది. అంతే. అంతకు మించి ఇంకేం లేదండి. బిర్యానీ స్పైసెస్ కూడా వేసి చక్కగా వేయించుకుందామండి. మీకు చాలామంది బిర్యానీ స్పైసెస్ కానీ, లేదు అంటే బ్లాక్ పెప్పర్ గానీ, ఇవి వేసుకోవడం వల్ల ఎక్కువగా ప్రాబ్లమ్ అయితది. లేదు అంటే, అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. లేకపోతే ఇంకొకలాగా అనుకుంటారు. మంటొస్తది. ఎక్కువగా అది స్పైసెస్ ఉంటాయి కదా! ఇలా అనుకుంటారు. కానీ కాదండి. ఏదైనా గానీ లిమిట్‌లో తీసుకుంటే ఏమీ అవ్వదు. నేను కొంచెం ఎక్స్‌ట్రా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆనియన్స్ వేయించుకున్నాను కదా! అందుకని కొంచెం ఎంతైనా తగ్గిపోతుంది కదా! అందుకే నేను కొంచెం యాడ్ చేసుకున్నాననమాట. దీనిలోనే మనకి బిర్యానీ స్పైసెస్ కూడా వేగిన తర్వాత అలాగే వెజిటబుల్స్ కూడా వేసేసుకుందామండి. నేను బీన్స్, క్యారెట్, ఆనియను ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. లాస్ట్‌లో యేసుకుంటున్నానండి పచ్చిమిర్చి. ఎందుకంటే, పచ్చిమిర్చి ముందే వేస్తే వెంటనే అవి ఎగిపోయి మెత్తగా అయిపోతాయి, కలిసిపోతాయి కదా అని లాస్ట్‌లో ఏద్దామని వేయలేదు. ఫస్ట్ అయితే లాంగ్ బీన్స్, అలాగే క్యారెట్, ఆనియన్ వేశాను. అవి చక్కగా ఉడకనిచ్చిన తర్వాత మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతాయి కదా! ఎందుకంటే బిర్యానీ స్పైసెస్ అండి మనకి ఇమ్యూనిటీ బూస్టర్‌గా యూజ్ అవుతాయన్నమాట. ఈ బిర్యానీ స్పైసెస్‌తో నేను డిటాక్స్ కూడా మీకు ప్రిపేర్ చేసి పెడతాను చూడండి. అలాగే కొంచెం మనకి వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత మనం పొటాటో కూడా వేసుకుందాము. పొటాటో కూడా కొంచెం మనకి మగ్గాలి కదండీ! మీరు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. మీరు వేసుకోవాలి అనుకుంటే గనక పొటాటో వేయకముందు ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ ఏసాం కదా! ఆ తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత వెజిటబుల్స్ వేసుకోండి. నేను అంత నాట్ నెసెసరీ అని వేయలేదనమాట. ఎందుకు అన్నిట్లో వేసుకోవాలా వెజిటబుల్సే కదా అని వేయలేదు. మీకు ఆ ఫ్లేవర్ కావాలి అంటే కనుక వేసుకోండి. మంచిదే కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి. మీరు యాడ్ చేసుకోండి. తర్వాత వెజిటబుల్స్ వేసుకొని చక్కగా మగ్గే వరకు మనకి 90% వరకు అంటే ఇప్పుడు ఆయిల్ మనం వాటర్ ఏస్తాం కాబట్టి దానిలో కుక్ అయితాయి కాబట్టి మనకి 85% వరకు కుక్ అయితే చాలనమాట వెజిటబుల్స్ అనేవి. ఓవర్‌గా కుక్ అవ్వక్కర్లేదు. మళ్ళీ స్మాష్ అయిపోతది పొటాటో అనేది. సో, టొమాటో కూడా నేను అందుకే లాస్ట్‌లో వేశాను. పచ్చిమిర్చి అవి ఎలాగో ఈజీగా మగ్గిపోతాయి కదా! చూసారా తొందరగా మగ్గిపోయినాయి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా. సో, ఇప్పుడు మనకి కావాల్సినంత మోతాదులో పసుపు, అలాగే ఉప్పు, కారము, గరం మసాలా వేసుకుంటున్నానండి. బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి బావుంటుంది టేస్ట్. నా దగ్గరైతే అవైలబుల్‌గా లేదు. అందుకోసమే నేనైతే యాడ్ చేయలేదు. మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి స్పైసెస్. ఎందుకంటే మనం దీనిలోకి సెపరేట్‌గా వేరే కర్రీ కానీ, లేదంటే వేరేదేమీ ప్రిపేర్ చేయట్లేదు సైడ్ డిష్. మనం జస్ట్ రైతా వేసుకొని తింటే చాలా బావుంటుంది. సో, మనం అందుకనే దీనిలోనే మనం కొంచెం స్పైస్‌గా చేసుకుంటే బావుంటుంది. సో, సింపుల్‌గా దీనిలో మనకి సైడ్ డిష్‌గా రైతా చేసుకుంటే బావుంటుందండి. రైతా కూడా మనకిది సమ్మర్ కాబట్టి, సమ్మర్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. చూసారా ఎంత హాట్‌గా ఉంటుందో. సో, రైతా చేసుకునేటప్పుడు మీరెప్పుడైనా ఆనియన్ కామన్‌గా వేసుకుంటాం, సాల్ట్ ఏసుకుంటాము. వీలైతే క్యారెట్ తురుము అవేసుకుంటాము. లేకపోతే లేదు నాట్ నెసెసరీ కదా! అయితే మీరు రైతాలో
కీరా వేసుకోండి చక్కగా తురిమి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా కూల్‌గా ఉంటుంది. మీ డిష్‌ని కలర్‌ఫుల్‌గా చేస్తుంది. ఇంకా టేస్టీగా చేస్తుందనమాట. చాలా బావుంటుంది. మీరు కీరా తురిమి గనక యాడ్ చేసుకుంటే పెరుగులో. ఓకేనా అండి. ఆ తర్వాత మనకి ఇవి స్పైసెస్ గూడా అన్నీ మిక్స్ చేసేసిన తర్వాత మనం రైస్ ఉంది కదండీ! రైస్‌ని నీళ్లు వంచేసి వడగట్టేసి చక్కగా రైస్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేద్దాము. ఒకసారి మనం ముందు వాటర్ వేయకుండా రైస్ వేసి ఇట్లా మిక్స్ చేస్తే బాగా కలిపితే ఏంటంటే రైస్ అనేది ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా విరవిరలాడుతూ ఉంటుందనమాట. విడివిడిగా ఉంటుంది. మెతుకు అతుక్కోకుండా ఉంటుందనమాట. సో, అందుకే ఫస్ట్ రైస్ ఏసి కొంచెం ఇలాగా మిక్స్ చేయాలనమాట. తిప్పితే కొంచెం వేయించినట్టు బావుంటుంది. నేను రైస్ తీసుకున్న గ్లాస్ ఉంది కదండీ! అది రైస్ కొలిచేదే. దాంతో ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. నేను తీసుకున్న ఈ బాస్మతి రైస్ కండి 2 గ్లాసెస్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. యాక్చువల్లీ 1 ½ అయితే సరిపోతుందనమాట. నాకు 2 అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. సో, నేను అందుకే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో, మనం వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసి తర్వాత మీకు స్పైసెస్ గానీ, లేదు అంటే సాల్ట్ గానీ సరిపోకపోతే ఇప్పుడు మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి టేస్ట్ చూసుకొని చక్కగా యాడ్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోయినా మీకు కారం సరిపోకపోయినా ఇప్పుడు యాడ్ చేసుకోండి చక్కగా. నేనైతే టేస్ట్ చేసుకుంటున్నానండి. సరిపోయిందా లేదా సాల్ట్ అనేది. మీరు చేసుకునేటప్పుడు మీరు కూడా చక్కగా ఒకసారి టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూసారా పింక్ సాల్ట్ వచ్చేసింది. మొన్న తెచ్చిన వైట్ సాల్ట్ ఎట్టకేలకు అయిపోయిందనమాట. అదైతే ఎంత వేసినా సరిపోయేది కాదు. ఇదైతే కొంచెం వేస్తే చాలు సరిపోతుంది పింక్ సాల్ట్. సాల్టీగా ఉంటుంది చక్కగా. అదైతే తొందరగా అయిపోయింది కూడా. నేనైతే కొద్దిగా వెయిట్ పెట్టానండి. మనకి వెంటనే స్టీమ్ అయిపోద్ది. తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. చూసారా నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇంకొంచెం చెమ్మగా ఉంటుంది. ఇంకొంచెం ఎగరాలన్నమాట. కొంచెం మగ్గిపోతే మొత్తం ఉడికిపోతుంది రైస్ అనేది కూడా చక్కగా. కలర్‌ఫుల్‌గా ఉంది కదండీ! అందులో నేను పసుపు, కారం ఇవన్నీ వేసేసాను కదా! కొంచెం పసుపు కూడా మనకి కలర్‌ఫుల్‌గా ఉంటుంది వేసుకుంటే. మనం వేయించుకున్నాం కదండీ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే జీడిపప్పు, కిస్మిస్ ఇప్పుడు యాడ్ చేసేసుకోండి పైన టాపింగ్ చేసేసి ఇంకొంచెం మగ్గాలి కదా! సో, మూత పెట్టేస్తే మనకి మగ్గిపోతుంది. సో, ఈ స్టేజ్‌లోనండి మనం కింద మనకి అడుగు మాడకుండా ఉండాలంటే గనక మనం కింద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని సిమ్‌లో పెట్టుకుంటే మనకేంటంటే అడుగంటకుండా, మాడకుండా ఉంటుంది రైస్ అనేది. సో, ఇలాగా నేను ప్యాన్ పెట్టాననమాట. అప్పుడే దోసలేసానండి. అందుకనే వాష్ చేసి పక్కన పెట్టాను కదా! అందుకే వాటరున్నాయి. సో, నేను అలా పెట్టాననమాట. సో, ప్యాన్ పెట్టేసి మనం చక్కగా గిన్నె పెట్టేసి, మళ్ళీ పెట్టేసి, మనం ఒక జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచి మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి చక్కగా కుక్ అయిపోయింది. పర్ఫెక్ట్‌గా ఉంది. మనం ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. కొంచెం ఆ వేడి ఉంటుంది కదా! మొత్తం సెట్ అయిపోతుందనమాట రైస్ మొత్తము. మనకి చక్కగా కలర్‌ఫుల్‌గా బావుంది కదండీ! టేస్ట్ అయితే అదిరిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయిపోండి మీరు. చూడండి మొత్తం అంతా స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూసారా ఎలా ఉందో? మీకు పర్ఫెక్ట్‌గా మీకు వచ్చేసింది రైస్ అనేది. ఆలు పులావ్ అనేది. మీరు సింపుల్‌గా డెలీషియస్‌గా ఇలా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.